క్రిష్ అయితే ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే వాళ్ళ నాన్న వాళ్ళు క్రిష్ని చూసి, రా నాన్న వచ్చావా, నీకోసమే మాట్లాడుతున్నా, నువ్వు ఎల్లుండి యాడికి పోకు, ఇంట్లోనే ఉండు, నీతో పని ఉంది అని చెప్పి వాళ్ళ నాన్న అంటాడు. ఆ మాటలకు క్రిష్ అయితే ఏంటి ఏం పని ఉంది అని చెప్పి అంటాడు. అప్పుడైతే వాళ్ళ చెల్లి, నీకు పెళ్లి చూపులు రా అన్నయ్య, మినిస్టర్ గారి కూతురుతో నీకు పెళ్లి నిశ్చయించినాడు నాయన అని చెప్పి అంటుంది. ఆ మాటలు విన్న క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా అవును నాన్న నీకు పెళ్లి చూపులు అని చెప్పి అంటూ ఉంటారు. ఇదంతా విన్న క్రిష్ అయితే వాళ్ళ నాన్న వాళ్ళతో ఇలా చెప్తూ ఉంటాడు, నాకు పెళ్లి చూపులా, నేను పెళ్ళంటూ చేసుకుంటే సత్యనే పెళ్లి చేసుకుంటా, లేదంటే పెళ్ళే చేసుకోను, నాకు సత్యనే భార్యగా కావాలి, ఇంకెవరిని నేను భార్యగా అంగీకరించను అని చెప్పి క్రిష్ అయితే తేల్చి చెప్పేస్తాడు. అది విన్న వాళ్ళ నాన్న అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఎవరు ఆ సత్య, ఏంటి ఇప్పుడు నీ కొడుకు కానీ ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే నిన్ను పీక పిసికి చంపేస్తా అని చెప్పి వాళ్ళ అమ్మకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఈ ఈ మినిస్టర్ కూతురే మన ఇంటి కోడలుగా రావాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న క్రిష్ అయితే నేను మాత్రం సత్యనే పెళ్లి చేసుకుంటానని చెప్పి అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.